సాయి ఏంటిది? బాబా ప్రసాదం. ఈ రోజు గురువారం కాదే. ఇవాళ ఆకాష్ పుట్టినవారం. రే సాయి, ఏంట్రా? ఏయ్, ప్రసాదం ఏది? తిన్నా. ఓహ్, దాన్ని తిన్నం అనరు, మెక్కడం అంటారు. ఆకాష్ బర్త్డే ఈరోజు. ఏదో వాళ్ళు లేని లోటు తీర్చుకోవడానికి బాబాకి ప్రసాదం పెట్టి తలా కాస్త తిందాం అనుకున్నాం. కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా నీకు? మాట్లాడవే. అవంతి, అవంతి, ఏమైంది? ఏమైంది అవంతి? అవంతి, ఏమైంది? వెళ్ళి ఆటో తీసుకురా, వెళ్తున్నా. అవంతి, 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 ఏమైంది అవంతి? ఏమైందిరా అవంతి? పట్టండి, జాగ్రత్త. అవంతి, హౌ ఇస్ హర్ కండిషన్ డాక్టర్? ఆ అమ్మాయి పొజిషన్ చాలా క్రిటికల్గా ఉంది. కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది, వెంటనే ఆపరేషన్ చేయాలి. ఆ అమ్మాయి కండిషన్ చాలా డెలికేట్గా ఉంది. ఆపరేషన్, ప్రీ పోస్ట్ నేటల్ ఎక్స్పెండిచర్ సుమారు 2 లక్షల దాకా అవుతుంది. 2 లక్షలా? అది కూడా వెంటనే ఏర్పాటు చేస్తేనే. ఆ ఏర్పాట్లు ఏవో చూడండి. 2 లక్షలంటే ఏదో అల్లాదయ్యతో ఆకాష్ని అమెరికా పంపినాం. మళ్ళీ 2 లక్షలంటే మాటలంటారా? రే, మన తల్లో చెల్లో అయితే అలా అనాథలా వదిలేస్తావా? చెప్పండి రా. బాబా మీద భారం వేసి ఏదో ఒక ప్రయత్నం చేద్దాం. ఆయన దయ ఉంటే అన్ని సవ్యంగా జరుగుతాయి. పోస్ట్ ఇక్కడ. థ్యాంక్స్. ఓకే సార్. $5,000 ఫ్రమ్ ఆకాష్ అమెరికా. రేయ్, నువ్వు హ్యాపీగా అమెరికా ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోవచ్చురా. ఆ తరువాత మాలతి నీ వెనక పడుతుంది. హనీమూన్ హాలీవుడ్ లో చేసుకోవచ్చురా బాబాయ్. నా హనీమూన్ కన్నా ఆపదలో ఉన్న అవంతిని కాపాడడం ముఖ్యం. మాలతికి ఏది ముఖ్యమో తెలుసు కదా. నన్ను అర్థం చేసుకోలేని మాలతి నాకు అక్కర్లేదురా. దేనికైనా మంచిది, ఇంకోసారి ఆలోచించరా. ఇంకొక్కటే ఆలోచించాల్సింది. అవంతి ప్రాణాలు కాపాడాలి, అంతే. మాలతి, నువ్వు దేనికోసం వెయిట్ చేస్తున్నావు నాకు తెలుసు. మాలతి, నువ్వు పెట్టిన గడువు ఈ రోజుతో ముగిసిపోయింది. నీకు తగిన భర్తగా ఎదిగే అవకాశం ఈ రోజుతో చేజారిపోయింది. సాయి, నీ మీద నాకేం కోపం లేదు మాలతి. ఏ భార్య అయినా తన భర్త ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటుంది. నువ్వు అదే కోరుకున్నావు, నేను దానికోసమే ప్రయత్నించాను. ఇప్పుడు ఈ డబ్బుతో అమెరికా వెళ్ళి భర్త స్థానం కొనుక్కోవడం కంటే ఆపదలో ఉన్న తల్లి బిడ్డల్ని కాపాడడమే ముఖ్యం అనుకుంటున్నాను. మాలతి, మాయమాటలు చెప్పో, నిన్ను బ్రతిమలాడో, నా గడువు పెంచుకోవడానికి రాలేదు. ఇక ఈ తాళి ఎప్పటికీ నాది కాదని తెలిసి నీకిచ్చిపోదామని వచ్చాను. ఈ సంవత్సరం పాటు ప్రతిరోజు నాలో నేను ఎంత కుమిలిపోయానో నీకు తెలీదు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, ఏయ్ మాలతి, శోభనానికి వెళ్తున్నావా? ఆ పాలలో విషం కలిపాను. నీకు వాడు బతకడం కావాలో వాడు కట్టిన తాళి కావాలో నిర్ణయించుకో. వాడి బారి నుంచి నిన్ను కాపాడుకోవడం కోసం అలా ప్రవర్తించాల్సి వచ్చింది. I love you. I love you.
ఎక్స్క్యూజ్ మీ సార్. ఓ కమిన్. ఇదిగోండి సార్, మీరు అడిగిన 2 లక్షలు. త్వరగా ఆపరేషన్కి ఏర్పాటు చేయండి డాక్టర్. ఓకే, బట్ వన్ థింగ్, ఆ అమ్మాయికి ఆపరేషన్ చేసిన తల్లి బిడ్డల్లో ఒక్కళ్లే బతికే అవకాశం ఉంది. మై గాడ్. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. ప్రయత్నం చేస్తాను, బట్ దేర్ ఇస్ నో గ్యారంటీ. డాక్టర్, ఒక బిడ్డ పోతే మరో బిడ్డకు అవకాశం ఉంది, కానీ మా అవంతికి ఏదైనా అయితే మరో అవంతి రాదుగా. అందుకే డాక్టర్, ప్లీజ్ ప్లీజ్ సేవ్ హర్. డాక్టర్, పేషెంట్ వీళ్ళని చూడాలంటుంది. ఓకే ప్లీజ్. అలాగే డాక్టర్. అవంతి, ఆర్ యు ఓకే? నీకేం కాదు. మళ్ళీ మా మధ్య మమ్మల్ని ఏడిపిస్తూ నువ్వు హ్యాపీగా తిరుగుతావు. సాయి, ఇక నేను చచ్చిపోయినా పర్వాలేదు. నువ్వు ఆ మాట అనుకో. ఇదే ఈ అభిమానమే నన్ను అమెరికా నుండి ఇండియా లాక్కొచ్చింది. మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టినా క్షమించారు. పుట్టింట్లో జరగాల్సిన నా సీమంతాన్ని మీ నట్టింట్లో చేశారు. ఇంతకన్నా నాకేం కావాలి? అవంతి, శుభమాని తల్లివి కాపోతున్నావు. ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఇప్పటికైనా నువ్వెవరో చెప్పు. ఆహా, నిన్ను చూడాలనుకునేవాళ్ళు, నువ్వు చూడాలనుకునేవాళ్ళు ఎవరో ఒకరైనా ఉంటారు కదా. ఉన్నారు సాయి, ఉన్నారు. అతనెవరో కాదు, మీ రూమ్లో 5వ వ్యక్తి, ఆకాష్. ఆకాశ? నిజమా? అవును, ఆకాష్ మా ఇంట్లోనే పేయింగ్ గెస్ట్గా ఉండేవాడు. మా పెళ్లి విషయం మీతో చెప్తానంటే నేనే వద్దన్నాను. మీ ఫ్రెండ్స్ గొప్పతనం చూస్తానని ఛాలెంజ్ చేశాను. పుట్టబోయే నా బిడ్డ ఈ నేల, ఈ గాలి, ఈ నీటి నుంచి ఊపిరి తీసుకోవాలని, ఈ సంస్కృతి సంస్కారాలతో రూపుదిద్దుకోవాలని నేను ఇక్కడికి వచ్చాను. మీ స్నేహాన్ని తప్పు పట్టినందుకు భగవంతుడు నాకు సరైన శిక్ష విధించాడు సాయి. అవంతి, ఇప్పుడు ఏం జరిగిందని? సాయి, నేను నా బిడ్డ ఎవరు ఒకరే బతుకుతాం కదూ. అబే, అంతా నీ భ్రమ. నువ్వు నీ బిడ్డ హ్యాపీగా ఉంటారు. నేను పోయినా పర్వాలేదు, కానీ నా బిడ్డ బ్రతకాలి. సాయి, నా బిడ్డ బ్రతకాలి. అవంతి, ఏం కాదు అవంతి. అవంతి. అవంతి, డాక్టర్ డాక్టర్, నీకేం కాదు. మీరంతా బయటకు వెళ్ళండి. 1 సెకండ్, 1 సెకండ్. ఏం కాదమ్మా. మెడికల్ టెర్మినాలజీలోనే ఇదొక వండర్. మీరు చేసిన పూజలు ప్రార్థనలు ఏ దేవుడో వినుంటాడు. తల్లి బిడ్డ సేఫ్. కంగ్రాచ్యులేషన్స్. చిచ్చి, ఎనీహౌ, అమెరికా వెళ్ళిరారా అంటే పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని పురిటికి పుట్టింటికి పంపిస్తారా నువ్వు?
త్వరలో నీకు ఆ ఛాన్స్ వస్తుందిలే. మాకు ఇక్కడేదో ఫస్ట్ నైట్ అయినట్టు. అందుకే రా నీకు అమెరికాలో హనీమూన్ అరేంజ్ చేస్తున్నాను. అవంతి పాపం లోపల తీసుకెళ్ళి. అలాగే. ఏరా నీకు అమెరికాలో ఫస్ట్ నైట్ అట? యా. కంగ్రాట్స్ రా. ఇక్కడైతే మాలతి మనసు మారొచ్చు, అమెరికాలో అయితే తిరిగి రాలేదుగా. రేయ్, అదేం కాదురా, మీరు ఎన్నో కష్టాలు పడి నన్ను అమెరికా పంపారు. అందుకే మిమ్మల్ని కూడా పంపడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. ఆకాష్, అమెరికాని హెవెన్ అంతా ఎత్తంటారంట కదా, నిజమేనా? అవునరా, అన్నీ ఉంటాయి. కానీ మన బాధలు చెప్పుకోవడానికి మన మనిషి అంటూ ఎవరు ఉండరు. మెకానికల్గా ఒకటే పరుగు. వెనక్కి తిరిగి చూసుకుంటే మనకి మనీ బ్యాలెన్స్ తప్ప మెంటల్ బ్యాలెన్స్ ఉండదు. నా దృష్టిలో మన ఇండియానే గొప్పది. అమెరికాలో పుట్టిన అవంతి తనకి పుట్టబోయే బిడ్డ ఇండియాలోనే పుట్టాలని, ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలలో తన బిడ్డ పెరగాలని ఇక్కడికి రావడం మా కళ్ళు తెరిపించిందిరా. మనలో టాలెంట్ ఉంది, కష్టపడే శక్తి ఉంది, పైకి రావాలనే లక్ష్యం ఉంది. వీటన్నిటిని మన దేశంలోనే పెట్టుబడిగా పెడదాంరా. ఇప్పుడు అమెరికా వెళ్ళాలనే మోజు మాలో ఎంత మాత్రం లేదురా. దట్స్ వై లైక్ యు మ్యాన్. వెరీ గుడ్ సాయి, ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. అయ్యగారు సరైన రూట్లోనే పడ్డారు. హలో ఆకాష్. హాయ్ నీలు, ఎలా ఉన్నావు? బాగున్నాను. బై ద వే, అవంతి నా వైఫ్ అవంతి. నాకు తెలుసు అవంతి, నీలు అని. నీ ఏకైక లవరని నాకు తెలుసు. ఓ నీలు, అమెరికాలో నేను పెళ్లి చేసుకున్నా ఉంటే నిజంగా నేను పెళ్లి చేసుకునేవాడిని. అవంతితో నా పెళ్లి జరిగిపోయింది. మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్. మన చేతిలో ఏమీ లేదు. కంప్యూటర్ చదువుకోవాలని సిటీకి వచ్చాను, నీ లవ్లో పడ్డాను. ఎనీవే, మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. కమాన్. రేయ్, మీ అందరికీ ఈ శుభ సందర్భంలో ఒక గుడ్ న్యూస్ రా. ఏంట్రా పంట చేయమంటారా ఏంటి? రేయ్, మనం ఎవర్రా? హైటెక్ స్టూడెంట్స్. యా, మనం జాబులు ఎక్కడ చేయాలి? హైటెక్ సిటీలో. మేము అక్కడ జాబ్ చేస్తాం, నువ్వు వచ్చి వంట చెయ్యి.